శత్రు మీద పెట్టిన కేసు వాపస్ తీసుకో. ఈ విషయంలో ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను వినను. గౌతమి ఇంటికొచ్చిందా? లేదు శత్రు, రాలేదు. అంటే గౌతమి ఎక్కడా? తను ఇంకా ఇంటికి రాలేదా? వస్తే ఇంట్లో ఉండేది కదా. ఇంతకీ ఆ గౌతమి శత్రుగాడి ఇంట్లోనే ఉందా? అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారు పిన్ని. నాకు భయంగా ఉంది. శత్రుకేం కాదు, నేను వినిపిస్తాను. గౌతమి అక్కడే ఉందమ్మా. గుడిలో నుంచి ఎట్టిపోయిందో. అన్నయ్య ఎంత వెతికినా కనిపించలేదు. గౌతమి కనిపించడం లేదా? ఎక్కడున్నానని చూస్తున్నావా? ఎక్కడున్నానని చూస్తున్నావా? వెల్కమ్ టు హెల్ గౌతమి. హెల్ గౌతమి. ఏంటలా చూస్తున్నావు? నేనెవరో తెలియనట్టు, ఇప్పుడే చూస్తున్నట్టు ఏంటా చూపు? అప్పుడే అన్నీ మర్చిపోయావా? నా దగ్గర నుంచి 1000 కోట్ల విగ్రహాన్ని కొట్టేసి నన్ను నానా తిప్పలు పెట్టావు. 3 సార్లు నా నుంచి తప్పించుకున్నావు. ఈసారి నీకు ముగింపే. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఏంటే నాటకాలాడుతున్నావా? నన్ను ఎవరంటావా? ఈ బిల్లా తెలీదా నీకు? పింకీ, వీడేదో అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. గౌతమి అంటున్నాడు. మీ పిన్నేనేమో. ఇప్పుడు గుర్తొచ్చిందా నేనెవరో? నిజంగా మీరెవరో నాకు తెలీదు. మీరంటున్న మాటలు కూడా నాకు అర్థం కావడం లేదు. బాబాయ్, అది గౌతమి పిన్ని గొంతే బాబాయ్. అంటే వీడు మీ పిన్నిని ఎత్తుకొచ్చాడా? నీకన్నీ అర్థమవుతాయే. నీ వల్ల నేను పడ్డ కష్టాలు, పోయిన నా పరువు అన్నీ నీకు అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు ఆ శత్రుగాడు కలిసి నాతో ఎలా బంతాట ఆడుకున్నారో చెప్తాను. ఇప్పుడు నేను కూడా మీతో ఫుట్బాల్ ఆడుతాను. పిన్ని బాబాయ్, పిన్ని బాబాయ్, వాడు కొడుతున్నాడు. ఎలాగైనా పిన్నిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి బాబాయ్. ఏం కాదమ్మా, ఏం కాదు. పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానంటే నీకు ప్రాణం తీస్తాను. నిన్ను అడ్డు పెట్టుకుని ఆ శత్రుగాణ్ణి ఇద్దరిని చంపేసి నా కసి తీర్చుకుంటాను. నువ్వు విగ్రహాన్ని కాజేస్తే వాడు ఏకంగా నన్ను జైలుకు పంపాడు. మీ ఇద్దరిని నేను నరకానికి పంపిస్తాను. వాడు నిన్ను కాపాడుతాడనుకున్నావా? నిన్ను వాణ్ణి కాల్చి పారేస్తాను. ఫోన్ చేయవే, వాడికి ఫోన్ చేయి. ఫోన్ చేసి ఆ శత్రుగాడిని రమ్మని చెప్పు, వచ్చి కాపాడమని చెప్పు. నేను నిన్ను ఎంతగా టార్చర్ పెడుతున్నానో ఫోన్లో చెప్పు. చెయ్యి.
ఏయ్ శత్రు, ఎత్తరా ఫోన్ ఎత్తరా. ఏయ్, నంబర్ కరెక్టేనా? వాడు ఎత్తడం లేదేంటి? ఫోన్ ఎత్తితే చస్తాడని, ఇది చావు చేస్తున్న కాలని వాడికి తెలిసిపోయిందేమో. అందుకే వాడు భయపడి ఫోన్ ఎత్తట్లేదు. కానీ వాణ్ణి నేను వదలను, చంపేస్తాను. నాకు అర్థమైంది. వాడు పిరుకోడు, నిన్ను కాపాడడానికి వాడు రాడు. ఎక్కడికో పారిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. కానీ ఈ చావు వాడిని చేస్తుంది. ముందు నా దగ్గరున్న నీకు, తరువాత ఎక్కడున్న వాడికి నా వల్ల చావు వస్తుంది. ఇది కన్ఫర్మ్. విజయ్, ఇదొకసారి చూడు. దేనికి సార్ ఇది? ఈ విధంగా పేపర్లో వచ్చేలా ప్రకటన ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి ప్రకటన అయితే నేను ఎప్పుడూ ఇచ్చేవాడిని. లేదు, ఎప్పుడో ఇవ్వడం వేరు, ఇప్పుడు ఇవ్వడం వేరు. ఇప్పుడెందుకు ఈ ప్రకటన ఇద్దాం అనుకున్నానంటే, ఇప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఎలాగో చెప్పనా? గౌతమి ఎక్కడుందో మనకు తెలియదు, రుద్ర ఏమయ్యాడో కూడా తెలియదు. గౌతమిని కాపాడిన మనిషి, రుద్రని ఎత్తికెళ్ళిన మనిషి తెలియదు. గౌతమి కోసం వెతుకుతున్న వాళ్ళు కూడా మనకు తెలియదు. కానీ ఈ ప్రకటన చూశాక అందరూ కలుగుల ఎలకల్లా బయటకు వస్తారు, మన నెంబర్స్కి కాల్ చేస్తారు. మనం వెతకవలసిన అవసరం లేకుండా మనకే వాడుతూ ఉంటారు. ఐడియా బాగానే ఉంది సార్, కానీ దీనివల్ల వదినకి కానీ రుద్రకు కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఎలాంటి ప్రాబ్లమూ రాదు. గౌతమి గాని, గౌతమిని కాపాడిన మనుషులు గాని ఈ ప్రకటన చూస్తే మనకు కాల్ చేస్తారు. అలా గౌతమి మనకు దొరకచ్చు, లేదా గౌతమి కోసం ఆమె శత్రువులు మనకి కాల్ చేయొచ్చు. రెండు విధాలా మనకు వర్కౌట్ అవుతుంది విజయ్. ఇంకేమీ ఆలోచించకు విజయ్. కీడించి మేలించమన్నారు, కాదనను. కానీ మనకి మేలు జరిగే అవకాశమే ఎక్కువ. నన్ను నమ్ము. అలాగే సార్, మంచి జరుగుతుందంటే నేను మాత్రం ఎందుకు వెనకడిగేస్తాను. అలాగే చేద్దాం. గుడ్. అనుకున్నాను ఇది ఖచ్చితంగా వాడి పని. వాడే చేసుంటాడు. ఎవరు మాయా? ఇంకెవరు? ఆ బిల్లాగాడు. వాడే గౌతమిని ఎత్తుకెళ్ళి ఉంటాడు. నీకెలా తెలుసు మాయా? ఇందులో తెలియకపోవడానికి ఏముంది?
దానికి ప్రథమ శత్రువులం మనం, రెండో శత్రువు ఆ బిల్లాగాడు. మనమేం చేయలేదంటే వాడో ఏదో ఒకటి చేసుంటాడు. ఇంతకాలం మన ఇంట్లో ఉంది కదా అని ఏం చేయలేక చేతులు కట్టు కూర్చున్నాడు. బయటికి వెళ్ళింది ఎత్తుకుపోయాడు. దాన్ని అనవసరంగా పెళ్లికి పంపించాం. మనమే దగ్గరుండి వాడికి అప్పగించినట్టయింది. కానీ శత్రువు ఉండగా అది ఎలా సాధ్యం మాయా? నో డౌట్ వాడి శత్రు కన్నుగప్పాడు. శత్రువు కూడా వాడికి శత్రువే కదా. అలాంటప్పుడు గౌతమిని మాత్రమే తీసుకెళ్లి శత్రువుని ఎందుకు వదిలేస్తాడు? వాడికి ఏదో ప్లాన్ ఉండుంటుంది. అంతా మన చేతుల మీదుగానే జరుగుతోంది. బిల్లాని బయటికి తీసుకొచ్చింది మనమే, గౌతమిని బయటికి పంపించింది మనమే. గౌతమి దగ్గరికి మీరు పంపలేదు, నేను పంపాను. నేను మీరు ఏమిటే, అంతా ఒకటి కాదా? గౌతమి విషయంలో కాదు. అది చావాలని నేను కోరుకుంటున్నాను, బతకాలని మీరు కోరుకుంటున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. నా కోరిక నెరవేరుతుంది. దాన్ని పెళ్లికి పంపితే ఆ శత్రుగాడికి దగ్గరవుతుందనుకున్నాను, కానీ ఇలా చావుకి దగ్గరవుతుందనుకోలేదు. నాకు తెలియకుండానే నాకు నేను మంచి చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఆ బిల్లాగాడికున్న కసికి కోపానికి గౌతమిని పాటికి చంపేసుంటాడు. ముక్కలు ముక్కలుగా నరికేసుంటాడు. ఆనవాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టుంటాడు. నా శత్రువు చచ్చిపోయింది. రామ్కి నాకు మధ్య ఉన్న అడ్డుగోడ కూలిపోయింది. ఇంకా నాకు ఏ బాధ లేదు. ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా చంద్ర? విగ్రహం దొరికాక గౌతమి చనిపోతే ఉపయోగం గాని, దానికి ముందే చచ్చిపోతే ఏం నష్టం జరుగుతుందో దీనికి తెలీదా? అదన్నట్టు ఆ బిల్లాగాడు గౌతమిని పాటికి చంపేస్తుంటే మన గతేమిటి చంద్ర? ఆ సీఎం మన బతకనిస్తాడా? ఏం చేయాలి? గౌతమి బిల్లాకే దొరికిందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ దొరికినా తొందరపడి వెంటనే చంపేస్తాడా? వాడు మూర్ఖుడు, చంపినా చంపుతాడు. అయినా ఆ శత్రుగాడు గౌతమిని గమనించకుండా అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? వాడిని నమ్మే కదా దాన్ని పంపించాం. ఇప్పుడు ఆ బిల్లాగాడు గౌతమిని చంపకుండా ఆపేదెలా? ఇప్పుడు ఏం చేయాలి? గౌతమికి ఆ బిల్లాగడి వల్లే థ్రెట్ ఉంది. నా కోసం గౌతమి కోసం వాడు వెతుకుతున్నాడు. మేం కనిపిస్తే చంపాలని చూస్తున్నాడు. అంటే వాడే గౌతమిని ఎత్తుకెళ్ళాడా? కృష్ణ గుడి దగ్గరికి రాలేదు. తను గౌతమిని తీసుకెళ్ళిన ఆమె ఇంట్లో ఉండాలి. లేదు అంటే అప్పటిదాకా శాలిని దగ్గరే ఉన్న గౌతమి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. సో డెఫినెట్గా ఇది బిల్లాగాడి పనే. వాడు తప్ప గౌతమికి వేరే శత్రువులు ఎవరూ లేరు. వాడు గౌతమిని ఏం చేయకముందే కాపాడాలి. ఎలా? ఎస్ఐ గారు, ఏంటి? నన్ను 2 hours బయటకు వదలండి. ఎందుకు? ఓ ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఆవు పులిక చెప్తున్నావా? అంత ముఖ్యమైన పనేంటి? కృష్ణ గారిని చంపి రావటమా? సారీ, ఆయనపై చేసుకున్నందుకే మీరు ఇక్కడ ఉన్నారు. మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. ఈ స్టేషన్ దాటి ఒక్క అంగుళం కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, నేను వెళ్ళి కాపాడాలి. మరి అలాంటప్పుడు కృష్ణ గారిపై ఎందుకు అటాక్ చేశారు? చూడండి, బిల్లా అని ఒక క్రిమినల్ ఉన్నాడు. వాణ్ణి మీ డిపార్ట్మెంట్కి పట్టించింది నేను. ఆ విషయం మీ కమిషనర్ గారికి, ఆ ముందన్న ఎస్ఐ కూడా తెలుసు. వాడు జైల్లోంచి తప్పించుకున్నాడు. నా మీద ఇంకో అమ్మాయి మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని తిరుగుతున్నాడు. వాడు ఆల్రెడీ ఒకసారి మాపై అటాక్ చేస్తే అది మిస్ అయి మీ కృష్ణ గారి మిస్సెస్కి తగిలింది. ఇప్పుడు వాడు అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు. నేను వెంటనే వెళ్ళకపోతే ఆమెను చంపేస్తాడు. అందుకే సార్ ఒక 2 hours వదలమని చెప్తున్నాను. చూడండి, మీరు మేయర్ కొడుకు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఐ డోంట్ కేర్. నా దృష్టిలో మీరు నేరస్తులు. నేను పోలీస్ అధికారిని. ఈ రిలేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది.
గౌతమి గౌతమి శాలిని గౌతమి ఎందుకు వచ్చారు సార్ మీరు మళ్ళీ మా ఇంటికి? నేను చచ్చానో బతికానో చూడ్డానికి వచ్చారా? లేదా నేను చచ్చుంటే సంతోషించడానికి, బతుకుంటే చంపడానికి వచ్చారా? చెప్పండి లాయర్ గారు, ఇంకా ఇంట్లో ఏం మిగిలిందని వచ్చారు? ఏం మొహం పెట్టుకొని వచ్చారు? మంచిగా మారి నిద్రను దుర్మార్గుడు అన్నారు. అతనితో జరుగుతున్న నా పెళ్లిని ఆపేశారు. మా అన్నయ్యని జైలుకి పంపారు. ఇక మిగిలింది నేనే. నన్ను కూడా ఏదో ఒకటి చేయడానికి వచ్చారా? ఇషిక పెళ్లి కోసమని మా అన్నయ్య మీ పైన చేయి చేసుకున్నారేనేగా మీరు మా పైన ఇంత కక్ష కట్టారు. మీకు నిజం తెలుసా? మా అన్నయ్యకి మీరంటే ఎంతో గౌరవం. ఆ దేవుడి కంటే మీకే ఎక్కువ విలువిస్తారు ఆయన. మా బావ అంత గొప్పవాడు, ఇంత మంచివాడని మిమ్మల్ని పొగడని రోజంటూ లేదు. మిమ్మల్ని కొట్టిన తన చేతుల్ని ఎన్నిసార్లు గోడకేసి బాదుకున్నాడో నాకు తెలుసు. మిమ్మల్ని నిందించాడని తనని తాను ఎన్నిసార్లు తిట్టుకున్నాడో నాకు తెలుసు. ఈ రోజు ఇంద్ర కోసం మా అన్నయ్య ఎంతగా తాపత్రయపడుతున్నారో మీకు తెలుసు. అదే తాపత్రయం మా ఇష్కా భర్త అయిన మీ పైన కూడా అన్నయ్యకుందని మీరెప్పుడు తెలుసుకుంటారు? అసలు సొంత చెల్లెలు భర్తను ఎవరైనా చంపుకుంటారా? అలా మీరెవరైనా చంపారా? ఆ రోజు కింద పడ్డ తాయెత్తును తీసిస్తే మా బావ దేవుడు నా ఆరోగ్యం గురించి ఎంతగా పట్టించుకుంటున్నారో అని మురిసిపోయాను. మా ఇషిక అదృష్టవంతురాలని పొంగిపోయాను. కానీ నా మెల్లో తాళి పడకుండా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. మా అన్నయ్యని జైలుకి పంపించేంత దుర్మార్గుడిగా మారిపోతారని నేను అసలు ఊహించలేదు. మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. 20 సంవత్సరాలు నా అనేవాళ్ళు లేక అనాథలుగా అన్నయ్యకి నేను, నాకన్నయ్య తోడుగా ఉన్నాం. ఇప్పటిదాకా ఒకరిని విడిచి ఒకరు లేము. ఇప్పుడు మీ పుణ్యమా అని నేను ఇంట్లో, అన్నయ్య జైల్లో. మమ్మల్ని విడగొట్టిన గంట మీకే దక్కుతుంది. తెలుసో తెలియకో మేమేమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మా కుటుంబంపై దయచేసి కక్ష వీడండి. మమ్మల్ని వదిలేయండి. కాళ్ళు పట్టుకున్నా మీరు కరగరని నాకు తెలుసు. మీ రాతి గుండెకి ఇంకేం చేయాలో చెప్పండి సార్. మేమేం చెయ్యాలి? నన్ను అర్థం చేసుకోండి అమ్మా. నాకు మీపై కోపం లేదని, నేను మీ మీద కక్ష కట్టలేదని నన్ను అర్థం చేసుకోండి. నేను కూడా అనాథనే. కనీసం నీకు నాన్న, అన్నయ్య అయినా ఉన్నారు. కానీ నాకు నాన్న వాళ్ళెవరూ లేరు. అసలు నాకంటూ జీవితంలో బంధాలనేవి ఏర్పడుంటే అవి మీతోనే. ఇప్పుడు మీరే నా బంధువులు. నాకు తెలిసి ఇంద్ర ఓ దుర్మార్గుడు, హంతకుడు. నీలాంటి ఓ అమాయకురాల్ని మోసం చేసి చంపేశాడు. అలాంటి కష్టం మళ్ళీ నా వాళ్లకు రాకూడదనుకున్నాను. అందుకే ఆ దుర్మార్గుడిని దూరం పెట్టమన్నాను. అందుకే మీతో నిష్ఠూరమయ్యాను. నేను మంచి చేసేవాణ్ణి కాని కక్ష సాధించేవాణ్ణి కాదమ్మా. నేను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఎవరిని మోసం చేయలేదు. తెలిసి ఎవరికి అపకారం చేయలేదు. ఇవన్నీ నేను మంచివాణ్ణని, గొప్పవాణ్ణని నిరూపించుకోవడానికి చెప్పట్లేదు. నా వల్ల మీకు ఇంత చెడు కూడా జరగదని చెప్తున్నాను. నాలో చెడుంటే దాన్ని చంపడానికన్నా ముందు నేనే చచ్చిపోతానమ్మా. ఇప్పుడు జరిగేవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు. కానీ నేను చేసిన పని వల్ల నీకు మంచి జరుగుతుంది. అది నమ్ము. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు.
కానీ ఈ బాధ శాశ్వతం కాదు. నిజాన్ని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. గౌతమ్ ఎక్కడుంది? ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళింది? నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఏంటి? ఉన్న గుడిలోనే మాయమైంది. అన్నయ్య ఫ్రెండ్స్ చాలాసేపు వెతికారు కానీ కనిపించలేదు. తన ఫోన్ కూడా పనిచేయట్లేదు. తనేమైందో తెలియడం లేదు. మీ గురించి, గౌతమి గారి గురించి కృష్ణవేణి నాకు చాలా చెప్పింది సార్. నేను కూడా మీకు విషయం చెప్పాలి సార్. బయటికి రండి సార్, మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. కృష్ణ గారిపై అటాక్ చేసింది మీరు కాదని తెలిసింది. అసలు క్రిమినల్ లొంగిపోయాడు.